హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'నచ్చేసావే' ఎపిసోడ్ 59. మధుర ఆంటీ గారు మీ అమ్మ స్థానంలోకి వచ్చారని నీకు కోపం ఉండడం సహజం. కానీ వాళ్ళ పరిస్థితులు కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా కృష్ణ అని అంది ఆనంది. చిన్నప్పటి నుండి మైండ్‌లో బలంగా ఫిక్స్ అయిన వాటిని ఒక్కసారిగా ఇప్పుడు చెరిపేసుకోవాలి అంటే నా వల్ల కూడా అవ్వడం లేదు. ఆ పరిస్థితులు నేను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడే కాస్త వాళ్ళతో కలవడానికి ప్రయత్నిస్తున్నాను కదా! ఒక్కసారిగా వెళ్లి వాళ్ళపై ప్రేమను కురిపించాలి అంటే నా వల్ల కూడా అవ్వదే. మెల్లిగా మాట్లాడుతున్నాను కదా! అసలు వాళ్ళ మొహం కూడా చూడని వాడిని ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, మాట్లాడుతున్నాను. వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. మెల్లిమెల్లిగా ట్రై చేస్తున్నాను. ఒకేసారి అంటే నా వల్ల కూడా అవ్వదు. నువ్వన్నట్టు వాళ్ళకి మొత్తంగా దూరంగా ఉండలేనులే నేను. ఇప్పుడిప్పుడే పరిస్థితుల్ని అర్థం చేసుకుంటున్నాను. అలాగే వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకుంటున్నాను. పైగా మధుర అమ్మ నా కోసమే తన లైఫ్‌ని త్యాగం చేసింది అని తెలిసాక, ఏమో నా మొహం ఆవిడకి చూపించాలి అన్నా కూడా సిగ్గుగా అనిపిస్తుంది. ఆవిడ నా కోసమే నాన్నని పెళ్లి చేసుకుంటే, నేనేదో వాళ్ళిద్దరూ సంతోషం కోసం పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ స్థానంలోకి తను వచ్చిందని తన మీద కోపం పెరిగి, వాళ్ళ నుండి బయటకి వచ్చేశాను. కానీ అవన్నీ మనకి మెచ్యూరిటీ లేని అప్పుడు జరిగిన పనులు. కాస్త ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి అన్నీ నాకు కూడా. నీకు తెలుసా? నేను చిన్నప్పుడు మా అమ్మ కన్నా ఎక్కువగా మధుర అమ్మ దగ్గరే ఉండేవాడిని. కానీ ఏమో ఆ సిట్యుయేషన్ అలాంటిది. అప్పటి వరకు అమ్మా, నాన్నతో సంతోషంగా ఉన్న నేను మధుర అమ్మతో కూడా బానే ఉన్నాను. కానీ చెప్పా పెట్టకుండా డ్యాడీ మధుర అమ్మని పెళ్లి చేసుకొనొచ్చేసరికి ఎందుకిలా నాకు తెలియకుండా చేశారు? అమ్మ స్థానంలోకి ఈవిడని ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు మా అమ్మ స్థానంలో ఈవిడ ఉండబోతుందా? ఎందుకో అది తట్టుకోలేకపోయాను. మరి అది ఎందుకో నాకు కూడా తెలియదు. కానీ అమ్మ కన్నా ఎక్కువగా ఇష్టపడే మధుర అమ్మని నేను ద్వేషించడం మొదలుపెట్టాను. తను మా అమ్మ స్థానంలోకి వచ్చింది అని. కానీ తను మా అమ్మ స్థానంలోకి నా కోసమే వచ్చిందని అర్థం చేసుకోలేనంత మూర్ఖత్వం ఉండే అప్పుడు నాలో. అప్పటికి డ్యాడీ చాలా చెప్పి చూసారు. "నీకోసమే మధురని పెళ్లి చేసుకున్నానురా" అని. కానీ నేనప్పుడు ఎలాంటి మూడ్‌లో ఉన్నానో కానీ, ఇక ఆ దూరం ఇప్పటి వరకు మా మధ్య దూరం వచ్చేసింది. దూరం చేసింది. ఈ మధ్యనే ఆ దూరం తగ్గుతుంది. అది కూడా నీ వల్లే. నువ్వన్నట్టు ఉన్నప్పుడే ఏ బంధాల విలువైనా బావుంటుంది. ఎవరితో అయినా రిలేషన్ బావుంటుంది. వాళ్ళు పోయాక మనం ఎంత మొత్తుకున్నా మళ్ళీ వాళ్ళు మనకి కనిపించరు. అది నాకు అమ్మ పోయినప్పుడే అర్థమయింది. ఎందుకో అమ్మ నాకు దూరమయ్యాక ఇంకా ఎవరిని దగ్గరికి రానివ్వాలి అనిపించలేదు. కోపం అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది అని. కానీ ఆ అమ్మ స్థానాన్ని భర్తీ చేయడానికి మధుర అమ్మ నా కోసం వచ్చింది అని తెలుసుకోలేని చిన్నతనం, తెలివిలేనితనమని కూడా చెప్పొచ్చు. ఏంటో ఏవేవో జరిగిపోయాయి. నా కోసం ఆవిడ నాకు అమ్మగా వచ్చి, అమ్మతనాన్ని కూడా వద్దు అనుకుంది అంటేనే అర్థమవుతుంది కదే! ఆవిడకి నేనంటే ఎంత ప్రేమ అని. కానీ ఆ ప్రేమను కూడా అర్థం చేసుకోలేని పిచ్చివాడిని అయిపోయాను అప్పుడు. ఆ ప్రేమ మళ్ళీ ఇప్పుడిప్పుడే మళ్ళీ చూడగలుగుతున్నాను నేను. ఇప్పుడు కాదులే మనం పెళ్లి చేసుకొని అప్పుడు కొడుకు, కోడలుగా ఆ ఇంటికి వెళ్దాం. అప్పటి వరకు లవర్స్‌లాగా ఇక్కడే ఎంజాయ్ చేద్దాంలేవే! ఇప్పుడే నేనక్కడికి వెళ్ళాననుకో, నిన్ను చాలా మిస్ అవుతాను. కాబట్టి ఇప్పుడస్సలు వెళ్ళను నేను. ఆ ఇంటికి వెళ్ళేదంటే నీతో పెళ్ళయ్యాకే. నిన్ను కోడలిగా ఆ ఇంటికి తీసుకువెళ్ళే అప్పుడే అని కృష్ణ ఆనంది భుజం చుట్టూ చేయి వేసి ఆమెని దగ్గరికి తీసుకొని చెప్పాడు. ఆనంది కోపంగా కృష్ణని చూస్తూ నేనేమైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పానా? అంది. అంతే తిక్కలేచిన కృష్ణ ఆనంది వైపుకు తిరిగి, ఏంటే పెళ్లి చేసుకోవా? తమాషాలాడుతున్నావా? నా పైన ఇష్టం పెట్టుకొని కూడా వేషాలు వేస్తున్నావా? అయినా నేనేమైనా ఇప్పుడే పెళ్లి చేసుకుందామని నేను నీ వెంట పడుతున్నానా? లేకపోతే గోల చేస్తున్నానా? చక్కగా లవర్స్‌లా ఎంజాయ్ చేద్దామంటే ఏం మాయరోగం వచ్చిందే ఇప్పుడు నీకు? చూడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నీకు చెప్పాను. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. నేను నిన్ను ప్రేమించట్లేదు అని కాకమ్మ కబుర్లు అన్నీ చెప్పావంటే కొడితే పళ్ళు రాలిపోతాయి. ఏమనుకుంటున్నావో దొంగ మొహం దాన. పాపం పోనివ్వు అని ఇప్పటివరకు బాధలో ఉన్నావు కదా అని సైలెంట్‌గా ఉన్నాను.
నాకు గాని తిక్కరేగిందనుకో పెళ్ళికి ముందే మమ్మీని చేసి పడేస్తాను. ఏమనుకున్నావో? అప్పుడు చచ్చినట్టు నా వెనక అత్తారింటికి తోక ఊపుకుంటూ వస్తావు. చెప్పు అలా చేయమంటావా? అసలే తమరిని చూస్తే మన ఫీలింగ్స్ ఒక రేంజ్‌లో ఉంటాయి. మొదలుపెట్టాను అనుకో నెల తిరిగేలోపు ఎలాగో నా బేబీ నీ కడుపులో ఉంటుంది. చెప్పు ప్లాన్ చేద్దామా ఒకరోజు అని కృష్ణ షర్ట్ హ్యాండ్స్ మడతపెట్టుకుంటూ ఆనంది దగ్గరికి వస్తూ ఉంటే, అతడినే చూస్తూ అతడి చెంప మీద ఒక్కటి పీకింది ఆనంది. "ఏం మాట్లాడుతున్నావురా నువ్వు" అని. మరి మంచిగా చెప్తే వినే రకమా నువ్వు? సీల్ రాకాసివి, గయ్యాళి గంపవి, బర్రె మొహం దానివి, పందిదానివే నువ్వు. అరె ఇక్కడొకడు నీ ప్రేమ కోసం అల్లాడిపోతూ ఉంటే, వాడి గురించి కూడా పట్టించుకోకుండా ఇప్పుడు మా అమ్మ, నాన్నని నీ దగ్గరికి తీసుకోవాలి. వాళ్ళ ప్రేమ గురించి అన్నీ ఇదంతా సోది చెప్పి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే మాత్రం ఎక్కడ లేని మాటలన్నీ వస్తాయి కదా! ఇప్పుడు నిన్నేమైనా చేస్తే అడగడానికి కూడా ఎవ్వడు లేడు చెప్తున్నాను. పెళ్ళికి ముందే నాకు తిక్క రేపావనుకో మన బేబీ నీ చేతుల్లో ఉండడం ఖాయం. అప్పుడేం చక్కగా పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఏం కాదు. ఏమంటావు? ఎలాగో అందరూ మనం భార్యాభర్తలనే అనుకుంటారు. అప్పుడు మమ్మీ, డ్యాడీ అయిపోతాం మన బేబీకి మనం. ఎలా ఉంది నా ఐడియా? అద్దిరిపోయింది కదా! అని కృష్ణబాబు కాలర్ ఎగరేస్తూ ఉంటే, "సిగ్గులేనోడా! అన్నీ సిగ్గులేని మాటలేరా నీవి" అని అంది ఆనంది. "నీ దగ్గర సిగ్గు లేకుండా మాట్లాడితేనే పని జరుగుతుంది. లేకపోతే నువ్వు వినే రకమానే? అమ్మో! లేకపోతే నన్ను గంపలో పెట్టి అమ్మేసే రకానివే నువ్వు. చూస్తే అమాయకురాల్లాగా కనిపిస్తావు కానీ పెద్ద రాక్షసి. అసలు రాక్షస జాతికి చెందిన దానివే. రాక్షస జాతికే లీడర్ ఉంటుంది చూసావా పెద్ద రాక్షసి. ఆ రాక్షసి నువ్వే" అని నా అనుమానం. అమ్మ! అన్ని మాటలు మాట్లాడి నా వరకు వచ్చేసరికి దీనికి కాస్త కూడా జాలి, ప్రేమ, దయ లాంటివి ఏవీ కలగవు. ఎంత చక్కగా నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాం అని చెప్తే వెధవ నాటకాలాడుతుంది అన్నీ నా దగ్గర. నువ్వు కాస్త కోలుకునే వరకు నీకు టైం ఇస్తాను. అప్పుడు నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా పడుకున్నప్పుడు నిద్రలో వచ్చి తాళి కట్టేస్తాను మెడలో. ఏమనుకున్నావో? అసలు నిన్ను చూసి ఇప్పటి వరకు ఆగడమే గొప్ప నేను. ఇలాంటి కటౌట్‌ని చూస్తే అసలాగాలి అనిపిస్తుందంటే నాకు, ఇలా రోజు నిన్ను దగ్గరికి తీసుకొని ఇలా ముద్దు పెట్టేయాలి అనిపిస్తుంది. అని ఆనంది నడుము చుట్టూ చెయ్యి వేసి స్పీడ్‌గా ఆమెను దగ్గరికి లాక్కొని, అతడు ఒంటికి అతుక్కుపోయేలా ఆమెను గట్టిగా హత్తుకొని ఆమె పెదాలను అందుకున్నాడు కృష్ణ. ఆనంది ఎంత గింజుకుంటున్నా ఆమెకు ఊపిరి ఆడకపోవడంతో, అతడి భుజాలపై తట్టినా కూడా కృష్ణ ఆమెను వదలకుండా డీప్‌గా ఆమె పెదాలకి ఘాటు పడేలా కొరికి, "ప్రతిసారి నిన్ను చూసినప్పుడల్లా నాకిలానే చేయాలి అనిపిస్తుంది. కానీ నా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటున్నాను చూడు. నేనెంత బుద్ధిమంతుడిని, ఎంత మంచోడిని, ఎంత గుడ్ బాయ్‌ని" అన్నాడు కృష్ణ. అంతే ఈసారి ఇంకో చెంప మీద కూడా పీకింది ఆనంది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.